అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. సుముఖి, నళిని, శుభ్రూహు, శోభన, సురనాయిక ఈ నామములు అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తున్నటువంటి నామములు. ధ్యానయోగ్యమైనటువంటి విగ్రహం అమ్మవారిది. అందులో ముఖము అనేటువంటిది అమ్మవారి యొక్క హృదయాన్ని తెలియజేసేటువంటి స్థానము. ఆ ముఖము అత్యంత ప్రసన్నంగాను మంగళకరంగాను శుభమయ భావములకు ఆవాసంగా ఉంది. అందుకే సుముఖి అన్నారు. పైగా బ్రహ్మానంద స్వరూపిణి గనుక నిత్యము ఆ పరిపూర్ణమైన ఆనందం ఆ ముఖంలో ద్యోతకమవుతోంది. అదేవిధంగా సర్వజ్ఞత్వం అనేటువంటి దివ్య కళ అమ్మవారి ముఖంలో ఉంది. సర్వజ్ఞత్వము అంటే అదే బ్రహ్మజ్ఞానం, అంటే సర్వమును గ్రహించేటువంటి ఆ తెలివి అమ్మవారి వదనంలో ఉంది గనక ఆ తెలివి యొక్క వెలుగు ఆ ముఖంలో దీపించడం చేత సుముఖి అన్నారు. ఇంకొక అర్థంలో సుముఖత్వము అనే మాట ఉన్నది. వాడు విముఖంగా ఉన్నాడండి, సుముఖంగా ఉన్నాడండి అని లోకంలో అంటూ ఉంటాం. విముఖంగా ఉండడం అంటే ఏమాత్రము అనుకూలంగా లేకపోవడాన్ని విముఖత్వము అంటాం. అనుకూలంగా ఉండడాన్ని సుముఖత్వము అంటాం. అమ్మవారు ఎప్పుడూ సుముఖి, తన భక్తుల పట్ల ఎల్లవేళలో సుముఖంగా ఉంటుంది. అంటే అనుకూల భావంతో ఉండేటువంటి తల్లి, ప్రసన్నత, వాత్సల్యము, కారుణ్యము కలిగిన తల్లి గనక భక్తులకి ఎల్లవేళలు సుముఖరాలు. అందుకే సుముఖి అని అన్నారు. అంతేకాకుండా ఒక్క కళలో కూడా లోపం లేకుండా షోడశ కళలతో ప్రకాశించే చంద్రుని వలె పరిపూర్ణమైన కళలతో ప్రకాశిస్తున్నది అమ్మవారి యొక్క వదనం. ఆ కారణం చేత కూడా సుముఖి అని అమ్మవారి ముఖాన్ని వర్ణిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. అటు తర్వాతి నామం నళిని అనేటువంటిది. నళిని అంటే నాళము కలది నళిని. నాళము కలది నళిని అంటే పద్మము అని అర్థం అన్నమాట. అమ్మవారు నళిని అంటే పద్మిని అని అర్థం అన్నమాట. పద్మలక్షణమంతా కలిగినటువంటిది. ఆ ముఖమే పద్మం వలె శోభిస్తున్నది. పద్మలక్షణము అంటే పద్మములో ఉండేటువంటి సౌకుమార్యము, వికసించే లక్షణము, ఇక సౌందర్యము, మెత్తదనము, ఇవన్నీ కలుపుకుంటే పద్మములో ఉన్న లక్షణము. ఆ లక్షణమంతా అమ్మవారిలో ఉన్నది. పద్మము జ్ఞానానికి, ఆనందానికి సంకేతం. ముడుచుకుపోయినటువంటి పద్మము అంటే ముకుళితమైనటువంటిది అజ్ఞానానికి సంకేతం. వికసించిన పద్మం జ్ఞానానికి సంకేతం. అందుకే భారతీయ భావనలో పద్మానికి ఆధ్యాత్మిక స్థానం ఉంది. అటువంటి ఆధ్యాత్మిక శక్తికి కేంద్రమైనటువంటిది పద్మము. అందువల్లనే అమ్మవారు పద్మిని అంటే పద్మశక్తితో శోభించేటువంటిది. పూర్తిగా వికసించినటువంటి ఆనందము, జ్ఞానమే అమ్మవారు. అటువంటి జ్ఞానానంద లక్షణము కలిగినటువంటి పరిపూర్ణురాలు గనక నళిని అని అన్నారు. సాధారణంగా స్త్రీలలో కూడా ఉత్తమ జాతి స్త్రీలని పద్మినీ జాతి స్త్రీ అని అంటారు. ఈ పద్మినీ జాతి స్త్రీలు సాత్వికమైన భావాలతో ఉంటారు. దేవతలకు దగ్గర వారు వీరు. మానవుల్లో కూడా దైవీభావాలు, ఆసురీభావాలు మొదలైనవి కలవారు ఉంటూ ఉంటారు. అందులో దైవీభావాలు బాగా ఉన్నటువంటి వారిని పద్మినీ జాతి స్త్రీల కింద వర్ణిస్తారు. అందులో దైవత్వం కొట్టవచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. ఆ దైవత్వంలో ఉన్నటువంటి సాత్వికత కానీ, సౌందర్యము కానీ, మంగళకర భావాలు కానీ ఇవన్నీ కూడా ఆ పద్మినీ జాతి స్త్రీలలో ఉంటాయి. ఇలాంటి పద్మినీ జాతి స్త్రీలందరికీ మూలమైనటువంటి దేవదేవి జగదంబిక. అందువలన అసలైన పద్మిని ఎవరు అంటే అమ్మవారు అని. అలాగే వాళ్ళ అవయవాలను వర్ణించేటప్పుడు కూడా పద్మముతో పోలుస్తూ ఉంటారు. పద్మము వంటి ముఖము కలది, పద్మము వంటి చేతులు కలది, పద్మము వంటి కన్నులు కలది, పద్మము వంటి పాదములు కలది అని. అంటే ఈ పద్మములో విశేషం ఏంటంటే ఆ మెత్తదనము, సంపూర్ణత, వికసన లక్షణము అని. ఆ చేతులు కూడా అంత చక్కగా లేత ఎరుపు కాంతులతో ప్రకాశిస్తూ చూస్తూ ఉండగా ఆరాధించేటటువంటి బుద్ధి కలిగిస్తూ ఉంటుంది. ఆ పరిపూర్ణ సౌందర్యానికి సంకేతంగా అమ్మవారి కన్నులు కూడా వికసనాత్మకంగా ఉంటాయి. విశాల నేత్రాలు వికసించి ఆ వికసించిన నేత్రాల నుంచి జ్ఞానము, కారుణ్యము ప్రసరిస్తూ ఉంటాయి లోకంపై. అటువంటి పద్మనేత్రములు కల తల్లి, పద్మము వంటి ముఖం కల తల్లి, పద్మము వంటి హస్తములు, పద్మము వంటి పాదములు కలిగినటువంటి తల్లి గనక అమ్మవారిని పద్మిని అని అన్నారు. ఆ పద్మినివే నళిని అని ఇక్కడ చెప్పబడుతున్నది. ఇందులో మరో విశేషం ఏమిటంటే ముందు నామాల నుంచి మనం గమనిస్తూ ఉంటే ప్రవాహ రూపిణి అయినటువంటి చైతన్యాన్ని వర్ణిస్తున్నారు అని చెప్పుకున్నాం. ప్రవాహ రూపిణి అయిన చైతన్యమే గాయత్రి స్వరూపంగా, ఇవి కూడా గాయత్రి ఉపాస్య నామములుగా భావించారు మంత్రశాస్త్రవేత్తలు అనే వివరణ ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నాం గనక ఈ ప్రవాహ రూపిణి అయిన చైతన్యమే
గంగా స్వరూపంగా భావించబడుతుంది. మనలో ప్రవహించేటువంటి చైతన్యాన్ని గంగతో పోల్చి చూసుకుని ఆ గంగని మన లోపల ప్రాణశక్తి చైతన్యాన్ని రెండింటినీ గమనించుకోవడం యోగం అంటే. గమనశీలమైనదే గంగా అనేటువంటిది, ప్రవాహశీలి అయినటువంటిది. అందుకే గంగా నది అమ్మవారి స్వరూపంగా చెప్పబడుతూ ఉన్నది కనుక గంగా నామములు ముందు నుంచి వచ్చే మనకి. నందిని అనే నామము, అదేవిధంగా మాలిని అనే నామము, ఇప్పుడు నళిని అనే నామము. నళిని కూడా గంగకున్న పేర్లలో ఒకటి. నందిని, నళిని, సీత, మాలిని చ మహాపగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిభదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అని గంగా నామాలు చెప్పబడ్డాయి. అందులో నందిని, నళిని రెండవ నామమే నళిని అని. అంటే గంగాదులు దివ్యములైన కుసుమాలకి వాటికి కూడా స్థానములై ఉంటాయి. అందువల్లనే నళిని అనగా గంగా నది అని కూడా చెప్పబడుతున్నది. దివ్య నదీ స్వరూపంగా ప్రకాశించేటువంటి గంగా అని అర్థం. ఒక్క గంగని ప్రస్తావించారంటే సమస్త నదీ శక్తుల్ని ప్రస్తావించినట్లే. ఎందుకంటే నదులన్నింటిలోని గంగ తల్లి వంటిది, మహారాణి వంటిది. నదీ స్వరూపంగా ఉన్నటువంటిది కూడా అమ్మవారే. అందుకే నదీనద స్వరూపిణి అమ్మవారు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. నదులన్నీ కూడా అమ్మవారి యొక్క రూపములే. మనల్ని పోషించే ప్రతిదీ అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకే నదుల వల్ల మనం పోషింపబడుతున్నాం. పృథ్వీ కూడా ఆ నదుల వల్ల ఆర్ద్రమై సస్యాలను ఇస్తోంది. కనుక నదీ స్వరూపిణి అనే అర్థం కూడా నళిని నామానికి చెప్పుకున్నారు. ఇంకొక అర్థంలో నళిని అంటే మన శరీరంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు వర్ణించబడ్డ యోగ కేంద్రములన్నీ పద్మాలతోనే పోల్చబడ్డాయి. షట్ పద్మములు అవే, షట్ చక్రములు అవే. అవి కూడా వికసించాలి. ఒక్కొక్క చక్రము ఎన్నెన్ని దళాలతో ఉందో వర్ణించారు. విశుద్ధి చక్రం, అలాగే మూలాధార చక్రం, ఈ చక్రములన్నీ కూడా కొన్ని దళములతో ఉంటాయి. ఒక్కొక్క దానికి కొన్ని దళములు. ఈ దళములతో ఉన్న వాటినే పద్మము అంటాం. పద్మానికి ఎలాగైతే దళములు రేకులు ఉంటాయో ఈ షట్పద్మములు కూడా రేకులతో కూడుకున్నటువంటివి. కనుక ఈ షట్చక్ర శక్తి, షట్పద్మశక్తి కూడా అమ్మవారే. వీటి ద్వారానే కుండలిని జాగృతమవుతూ ఉంటుంది. ఆ కుండలిని శక్తి వికసించినటువంటి ఆ పద్మాలలో ధ్యానింపబడుతూ ఉంటుంది. ఆ కారణం చేత అలా పద్మాలలో ధ్యానింపబడే శక్తి కనుక అమ్మవారు నళిని అని కూడా చెప్పబడింది. ఎందుకంటే ఆ తర్వాత అంతా కూడా మనకిప్పుడు ఆ దివ్యములైన పద్మముల్లో శోభించే శక్తి గురించే చెప్పబోతున్నారు తర్వాతి నామముల్లో. దానికి నాందిగా ఇక్కడ నళిని అనే నామం కూడా కనబడుతుంది. మూలాధారాది కమలముల యందు నివసించి ప్రకాశించే తల్లి అని దీనికి అర్థం చెప్పారు. దీని గురించి మూక కవి పంచశతిలో చెప్తారు. పాధాకరీం భవాబ్ధేహి ఆధారాద్యంబుజేషు విహరింతీం ఆధారీకృత కాంచీం బోధామృత వీచిమేవ విమృశామహ అని. ఆధారాద్యంబుజేషు విహరంతీం, ఆధారాది అంబుజేషు విహరింతీం. ఆధారాది అంటే మూలాధారాది పద్మముల యందు విహరంతీం, విహరించేటువంటి తల్లి అని. కనుక పద్మముల యందు విహరించే తల్లి కనుక నళిని అన్నారు. ఈ రహస్యమే శ్రీ సూక్తంలో కూడా చెప్పబడింది. పద్మమాలినీం అనగానే మాల అంటే వరుస, ఒకదాని క్రింద ఒకటి ఉన్నటువంటి వరుస అని. అలాగే ఈ షట్చక్రములు కూడా వరుసగా ఉంటాయి. అంతేగాని ఒకటొక చోట అంటే ఒక వరుస మీద ఉంటాయి తప్ప వరుస లేకుండా దూరాలుగా ఉండవు. ఆ వరుస క్రమంలో అవి పేర్చబడతాయి. కనుక పద్మమాలినీం అంటే వరుస క్రమంలో పేర్చబడినటువంటి పద్మముల యందు ప్రకాశించే తల్లి అని. అందుకే మాలిని నామం నుంచి కూడా ఈ షట్చక్ర విద్య సంకేతంగా చెప్పబడుతున్నది అనే దాన్ని గమనించవచ్చు. ఈ షట్చక్రముల గుండా ప్రకాశించేటువంటి లేదా ప్రవహించేటువంటి చైతన్యం గనక గంగా స్వరూపంగా కూడా దీనికి వ్యాఖ్యానం చెప్పుకున్నాం. మొత్తానికి ఇది అంతా కూడా మన లోపల యోగస్వరూపిణిగా ప్రకాశిస్తున్న చైతన్యాన్ని వర్ణిస్తున్నటువంటివే. అందుకే పద్మాం అని కూడా అమ్మవారి పేరు చెప్పారు. కమల, పద్మ అని చెప్పబడ్డంలో కూడా ఈ షట్చక్రముల యందు విహరించే శక్తి అని. కనుక శ్రీ సూక్తంలో వర్ణించబడ్డ శ్రీదేవి, శ్రీ విద్యలో చెప్పబడ్డ శ్రీదేవి, ఈ రెండు కూడా లలితా పరాభట్టారికా స్వరూపములు అని అర్థం అన్నమాట. అందుకే శ్రియం వాసయమే కులే అని అందులో వర్ణిస్తారు. నా కులమునందు శ్రీ శోభించుగాక అని. శ్రీ అంటే అమ్మవారు, కులము అంటే షట్చక్రములకు కలిపి కులము అని పేరు. కనుక కమల కులమునందు ప్రకాశించే తల్లి గనక నళిని అని చెప్పబడుతున్నది. ఈ విధంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణించుతూ ఒక విధమైన అర్థం చెప్తే, యోగస్వరూపంగా కుండలిని స్వరూపంగా ఉన్నది అని మరొక అర్థం కూడా చెప్పబడుతున్నది. మొత్తానికి ఆ దివ్యమంగళ విగ్రహము సుభ్రూహు అని తర్వాతి నామం. భ్రూ అంటే కనుబొమలు అని అర్థం అన్నమాట. ఎటువంటి కనుబొమలు అమ్మవారి అంటే సుభ్రూహు, చక్కని కనుబొమల కలది అని అర్థం. ఈ కనుబొమలు కూడా ఆ తీరు దివ్యమంగళానికి సంకేతంగా ఉంటుంది.
దీనికి సంబంధించిన నామం అంతకు ముందు అమ్మవారి రూపాన్ని వర్ణించేటప్పుడు వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనే నామంలో కూడా ఈ కనుబొమలనే వర్ణించారు. ఇక్కడ కూడా ముఖాన్ని వర్ణిస్తూ శుభ్రూహు అని చెప్పడంలో ముఖం వికసనాత్మకంగా ఉంది అని నళిని నామం చెప్తే, శుభ్రూహు అనేటువంటిది అందులో ఆ మంగళకరమైన భావాన్ని చెప్తుంది. కనుబొమలు కోపంతో ఉన్నప్పుడు ముడుచుకుంటాయి, ప్రసన్నంగా ఉన్నప్పుడు విప్పార్చుకుని ఉంటాయి. అమ్మ ఎప్పుడూ కూడా శుభ్రూహు, మంగళకరమైన కనుబొమలే, అంతేగాని అందులో ఆగ్రహోదగ్రత మొదలైనవి లేవు. ఒకవేళ ఆగ్రహం చూపించు కనుబొమలు ముడిచినప్పటికీ కూడా అప్పుడు కూడా మంగళమే. జగత్తుకి మంగళం కలిగించడానికి అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. అమ్మ ఒక్కసారి కనుబొమలు ముడిచిందా రాక్షస శక్తులన్నీ వెంటనే భస్మీపటలమైపోతాయి. ఆ విధంగా ఎప్పుడూ శుభ్రూహే ఆ తల్లి. కనుబొమలు ముడిచినా లేదా ప్రసన్నంగా ఉంచినప్పటికీ కూడా లోకానికి కలిగించడానికే, అంటే మంగళము కలిగించడానికే ఉన్నటువంటి కనుబొమలు. కనుక ఆ కనుబొమలు ఎల్లవేళలా కూడా ప్రసన్నతని, మంగళకర భావాలని, సౌభాగ్యాన్ని వర్షిస్తూ ఉంటాయి జగత్తు మీద. అందువల్లనే శుభ్రూహు అని చెప్పారు. పైగా ఇది గాయత్రి మహావిద్యకు సంబంధించిన నామములు గనక భ్రూస్థానం ఏదైతే ఉందో ఆ భ్రూస్థానము సంధ్యాశక్తికి సంకేతం. భ్రూహు అంటే కనుబొమలు యొక్క నడిమి ప్రాంతము అని కూడా భావన చేశారు మంత్రవేత్తలు. కన్నులు ఉన్నాయే, ఈ రెండు కన్నులు పగటికి రాత్రికి సంకేతమైతే కనుబొమల నడిమి ప్రాంతం సంధ్యకి సంకేతం. అందుకే శుభ్రూహు అని వర్ణించారు, సంధ్యాశక్తికి సంకేతం. అందుకే భ్రువౌచ సంధ్యయోస్తేజ అని పరమేశ్వరీదేవి ఆవిర్భవించిన స్వరూపాన్ని వర్ణిస్తూ లలితోపాఖ్యానం వర్ణించింది. ఒక్కొక్కటి ఏర్పడినప్పుడు అమ్మవారి అవయవములు ఒక్కొక్క దేవతాశక్తి ఒక్కొక్క ఇంద్రియంలో ఉన్నాయట. అందులో సూర్యచంద్రుల నేత్రముల్లో ప్రకాశిస్తూ ఉండగా భ్రువౌచ సంధ్యయోస్తేజ, ఆ కనుబొమల యందు సంధ్యాతేజము వ్యాపించి ఉన్నది అన్నారు. సంధ్యాతేజం కనుబొమల్లో ఉందన్నమాట. అందువల్ల అమ్మవారి కనుబొమల్ని ధ్యానం చేసేము అంటే సంధ్యా తేజస్సుని ధ్యానం చేసేమని. దేవత యొక్క ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్క దేవతా శక్తి మనలో ప్రవేశిస్తుంది, అది విశేషం. కనుక కనుబొమల్ని ధ్యానించగానే సంధ్యాతేజం ప్రవేశిస్తుంది మనలో. ఆ సంధ్యాతేజమే గాయత్రి తేజస్సు. కనుక లలితాదేవి యొక్క స్వరూపంలో గాయత్రి మంత్రశక్తి అంతా కూడా ఆ కనుబొమల యందు దాగి ఉంది. భ్రువౌచ సంధ్యయోస్తేజ అని వర్ణించడంలో విశేషమది. అంతేకాకుండా ఈ విషయాన్నే సౌందర్య లహరిలో ఆదిశంకరులు వర్ణిస్తారు. అమ్మ దరదలిత నీలోత్పల రుచికి, నీ కన్నులు ఎలా ఉన్నాయంటే అరవిరిసినటువంటి నల్ల కలువల వలె ఉన్నాయని. అందులో ఒక కన్నేమో అహస్సూతే, ఒక కన్నేమో పగటిని సృష్టిస్తోంది, ఒక కన్ను రాత్రిని సృష్టిస్తోంది. మరి ఆ రెండు కనుబొమల మధ్యస్థానం ఉన్నదే, ఆ కనుబొమలు సంధ్యని సృష్టిస్తున్నాయమ్మా అని వర్ణించారు. ఈ విధంగా పగటిని రాత్రిని సంధ్యని సృష్టించేటువంటి నేత్రములు, ఆ సంధ్యాశక్తిని తెలియజేసేది ఆ కనుబొమల కాంతులన్నమాట. ఈ విధంగా మాంగళ్యాన్ని, సంధ్యాశక్తిని, జగత్తుపై కారుణ్యాన్ని, సర్వసమర్థతని చాటేటటువంటివి అమ్మవారి యొక్క కనుబొమలు. ఆ కనుబొమల సైగలతోనే ఆ పరమేశ్వరుడు సమస్త విశ్వరచన చేస్తూ ఉన్నట్ట. అటువంటి జగదంబిక యొక్క భ్రూయుగ్మాన్ని ధ్యానిస్తున్నాం ఈ నామంలో. అటు తర్వాత శోభన అని చెప్పారు. ఇది మొత్తంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి శబ్దం. ముఖాన్ని వర్ణించి ఆ ముఖంలో ప్రస్ఫుటంగా కనబడుతున్న భావన ఏమిటంటే శోభన భావము అని. శోభనము అంటే దీనికి కూడా మంగళము అని అర్థము, అదేవిధంగా కాంతి అని అర్థం. అమ్మవారు కాంతి స్వరూపిణి గనక శోభన అనగానే సమస్త దివ్య కాంతుల యొక్క సమాహార స్వరూపిణి అని. సుముఖి నళిని శుభ్రూహు శోభన సురనాయిక. ఇందులో శోభన అనే నామం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. శోభన అంటే కాంతి స్వరూపిణి అని. లోకంలో కూడా శోభస్కరమైనది, శుభస్వరూపమైన దాన్ని శోభనము అంటాం. ఆనందము, మాంగళ్యము దేనిలో దాగి ఉంటాయో దానికి శోభనము అని పేరనమాట. అటువంటి మంగళస్వరూపము, పవిత్రత, సౌందర్యం ఈ రెండూ కలిసినటువంటి రూపం అమ్మవారిది. అందుకే యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అన్నారు. కాంతి అనేటువంటిది, ఈ కాంతి ఎవరిలో ఉంటుందో వారు శోభనంగా కనబడతారు. వెలిగిపోతున్నాడు, కాంతిగా ఉన్నాడు అనే మాట లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క చైతన్యం వల్లనే వస్తుంది. అందువల్ల శోభని కలిగిస్తుంది. సృష్టిలో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క శోభ ఉంటుంది. సూర్యునిలో ఒక శోభ, చంద్రునిలో ఒక శోభ, వికసించిన కుసుమాలలో మరి ఒక శోభ, ఇలా జగత్తులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శోభ. ఆ శోభ చేత ఆ వస్తువు గౌరవింపబడుతోంది. ఇలాగ ఆయా వస్తువులకి ఆయా శోభలు ఇచ్చి ఈ సమస్త ప్రపంచాన్ని పాలన చేస్తున్నటువంటి పరిపూర్ణ శోభన స్వరూపురాలు అమ్మవారు ఒక్కరే.
అందువల్లనే శోభన అన్నారు. కాంతి స్వరూపిణి అనే అర్థంలో అమ్మవారు సమస్త దేవతల యొక్క తేజస్సుతో ఆవిర్భవించిందిట. ఈ విషయం మనకి దేవి మహాత్మ్యంలో కనబడుతుంది, బ్రహ్మాండ పురాణంలో కూడా కనబడుతుంది. భండాసురుణ్ణి సంహరించడానికి దేవతలందరూ కూడా తమ శక్తులు చాలనప్పుడు శివుణ్ణి ఆశ్రయించి ఆ శివుని యొక్క అనుగ్రహం చేత తమ తేజస్సులన్నీ ఒకచోట రాసిపోస్తారు. అది చిదగ్నిలో ధారపోస్తారనమాట. అక్కడ అమ్మవారు ఆవిర్భవిస్తారు. అప్పుడు ఈ సమస్త దేవతల యొక్క తేజస్సుతో అమ్మవారు ఆవిర్భవించారు. అంటే అర్థం వీళ్ళ తేజస్సులతో వచ్చింది అని అర్థం కాదు, అమ్మవారి నుంచి వీళ్ళకి తేజస్సులు వచ్చాయని అర్థం. ఒక్కొక్క దేవతలో ఉన్న ఒక్కొక్క తేజస్సు కూడా ఆ దేవదేవి అయిన జగదంబిక వల్ల వాళ్ళకి వచ్చాయి. అది వాళ్ళు గుర్తించి, అమ్మ ఈ తేజస్సులు మావి కావు, ఇవన్నీ నీవే అనే భావనే అగ్నిలో ఆహుతి వేయడం అంటే. అమ్మ ఈ వెలుగులు, ఈ ప్రభలు అన్నీ నీవే అనే భావన ఎవడికి వస్తుందో వాడు నిజమైన ఆరాధన చేసినట్టు. అలా ఆరాధన చేయగానే అమ్మవారి యొక్క పరిపూర్ణ స్వరూపం వాడికి కనిపిస్తుంది. అలా అమ్మవారు కనబడ్డారు. అందుకే సమస్త దేవానాం తేజోరాస్ సముద్భవాం అన్నారు. సమస్త దేవతల యొక్క తేజో రాసే అమ్మవారు. అందువల్లనే ఆ తేజో రాశిని శోభన అని చెప్పారు. ఇలా శోభన అయినటువంటి సమస్త దేవతల తేజోరాశి స్వరూపురాలే సురనాయిక అని తర్వాతి నామం. సురనాయిక అంటే దేవతలకు పాలకురాలు అని అర్థము. అలాగే దేవతల్లోకెల్లా శ్రేష్ఠురాలు అని కూడా అర్థము. ఇప్పుడు సమస్త దేవతల తేజస్సుతో ఆవిర్భవించిన జగదంబిక ఎందుకు ఆవిర్భవించింది? దేవతలను పాలించడానికి ఆవిర్భవించింది. అందుకే సురనాయిక అని చెప్పబడుతున్నది. సమస్త దేవతలకి ఆమె పాలకురాలు. ఆమె కనుసైగ చేస్తేనే దేవతలందరూ కదిలేది. దేవతలు అంటే ప్రకృతి నిర్వాహక శక్తులు అని. ఈ ప్రకృతి నిండా అనేకములైన శక్తులు ఉన్నాయి. వాటిని వైశ్విక శక్తులు అంటారు. అంటే విశ్వం నడవడానికి అవసరమైనటువంటి శక్తులని. ఈ శక్తులు వేటి ద్వారా నడుస్తూ ఉంటాయో అవి మనకు కనబడుతూ ఉంటాయి. అంటే పంచభూతాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, ఖగోళాలు ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. కానీ వీటి వెనకాల నడిపే శక్తులు మాత్రం మనకంటికి కనబడవు. అవి దేవతా శక్తులు. ఎందుకంటే వెలిగేటువంటి బల్బు కనబడుతుంది కానీ లోపల విద్యుత్తు మనకు కనబడదు. అదేవిధంగా బాహ్యమైనటువంటి అనంత విశ్వంలో బహు విధములైన వస్తు సముదాయం కనబడుతూ ఉంటుంది. ఆ వస్తువుల్లో దాగినటువంటి శక్తులు మాత్రం దేవతలు అన్నమాట. ఆ దేవతలు అమ్మవారి యొక్క కాంతి కిరణాలు వాళ్ళందరూ కూడా. అటువంటి దేవతలందరికీ నాయకురాలు అయినటువంటి జగదంబిక అమ్మవారి కనుసైగల్లోనే అందరు దేవతలు నడుస్తారు. దిక్పాలకులు కానివ్వండి, నవగ్రహ దేవతలు కానివ్వండి, అలాగే ఆదిత్యులు, రుద్రులు, వసువులు వీరందరూ కూడా అమ్మవారి ఆజ్ఞాబద్ధులు. వారే ఈ విశ్వాన్ని నడుపుతున్నారంటే వారిని నడుపుతున్న తల్లి అమ్మవారు. అందువల్లనే అమ్మవారిని ఆశ్రయించినటువంటి వారికి ఏ గ్రహముల నుంచి కానీ, ఏ దిక్పాలకుల నుంచి కానీ ఏ బాధలు రావు. ఏ దిక్కుకెళ్ళినా వాళ్ళకి రక్షణే. ఎందుకంటే ప్రతి దిక్కులోని దిక్పాలకులు ఉంటారు. ఆ దిక్పాలకులను సైతము పాలిస్తున్నది అమ్మవారు. అందువల్లనే అమ్మవారి భక్తులకి అన్ని దిక్కులలోని రక్షణ, అన్ని గ్రహముల నుంచి కూడా రక్షణ లభిస్తూ ఉంటుంది. గ్రహములు అనగానే మళ్ళీ ఆ గ్రహములకి అధిదేవత ప్రత్యధిదేవతలు ఉంటూ ఉంటారు. ఆ అధిదేవత ప్రత్యధిదేవతలు కూడా సురులే. ఆ సురులకు కూడా నాయకురాలు అమ్మవారు. అందుకే గ్రహములు, గ్రహదేవతలు, అధిదేవత ప్రత్యధిదేవతలు అందరూ కూడా అమ్మవారి భక్తుడిని రక్షిస్తూనే ఉంటారు. ఎందుకంటే వారికి సైతము పాలకురాలైన అమ్మవారికి భక్తుడు వాడి గనక. అందుకే సురనాయిక అనేటువంటి నామాన్ని భావన చేస్తే వాడికి సమస్త దేవతల నుంచి రక్షణ వస్తూ ఉంటుంది. అంత దివ్యమైనటువంటిది ఈ నామం. మహత్తరా మహిమ దేవతానాం అని అమ్మవారిని కీర్తించారు. సమస్త దేవతల్లోనూ మహత్తరమైనటువంటి మహిమ కల తల్లి జగదంబిక అని. అందువల్ల సమస్త దేవతా సమైక్య శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు సురనాయిక అని కీర్తించబడినది. ఆ తల్లే కాలకంఠి అని తర్వాతి నామం. కాలకంఠి, కలకంఠి రెండూ అమ్మవారే. కాలకంఠి, కాలము అంటే నలుపు అని అర్థం అన్నమాట. నల్లని కంఠం కలిది కాలకంఠి. అది నిజానికి అమ్మవారి కంఠం కాదు, అయ్యవారి కంఠం. అది అయ్యవారి కంఠమే కాలకంఠం. నీలకంఠుడు కదా ఆయన కంఠం నీలంగా ఉంటుందిట. జగత్తుని రక్షించడానికి ఆయన తన కంఠంలో విషాన్ని దాచుకున్నాడు. ఎందుకు దాచుకున్నాడు? ఆ విషం అంత ఉన్న విషయాన్ని ఇంత చేసేసాడు. ఆ ఇంత చేసిన విషయాన్ని కంఠంలో దాచుకున్నాడు. అక్కడ మాత్రం దాచుకోవాలా? అంత ఉన్నదాన్ని ఇంత చేసేసిన వాడు అసలు ఏమాత్రమూ లేకుండా చేయవచ్చు కదా. ఆ మాత్రం కూడా మిగిల్చుకుని ఇదిగో నేను ఇక్కడ దాచుకున్నాను చెప్పుకోవడం దేనికి? గొప్ప కోసమా? కాదు. మిమ్మల్ని రక్షించడానికి నేను ఎలాంటి విషయాన్నైనా భరిస్తాను రా అని చెప్పడానికి, ఆయన కారుణ్యం ప్రకటించడానికి ఆ కంఠంలో ఆ నీలత్వాన్ని దాచుకున్నట్ట స్వామి. అందుకు శంకరుడు నీలకంఠుడిగా ప్రకాశిస్తున్నది ఎందుకంటే మనకు అభయాన్ని ఇవ్వడానికి. ఆ విధంగా ఆయన కంఠంలో ఆ నీలిమ, ఆ నల్లదనం ప్రకాశిస్తున్నదిట. అయితే ఆయన శరీరము అంటే కేవలం ఆయన యొక్క శరీరమే కాదు,
అందులో సగం ఆవిడిది కూడా. అసలు శివుని శరీరమే అమ్మవారిట. శక్తి శరీరం అధిదైవత మంతరాత్మ అని చెప్పారు. ఐశ్వర్యమాయతనం అని. సర్వము ఐశ్వర్యము శరీరము అన్నీ ఆయన వంటూ ఉన్నవన్నీ ఆవిడివే. నిజానికి ఆయనవేవీ లేవిట. ఆయన నిర్వికారుడు. ఆయన స్పందింపజేసి ఆయన చేత ఇన్ని పనులు చేస్తున్నది అమ్మవారే. అందువల్లనే ఆయన శరీరం కూడా అమ్మవారి శరీరమే. శివశక్త్యైక్య రూపిణి అని కదా అమ్మవారి పేరు. అమ్మా అని పిలిచేమంటే శివుడు లేనిది అమ్మ కనబడదు. అలాగే అయ్యా అని శివయ్యని పిలిస్తే అమ్మ లేనిది అయ్యా కనబడదు. ఈ విధంగా అయ్య కనబడ్డాడు అంటే ఇద్దరు కలిసి కనబడ్డారని అర్థం. ఇద్దరు ఏకదేహులు. ఇటువంటి స్వరూపం ఇంకెక్కడా ఉండదు. దంపతులిద్దరూ కలిసి ఒకే దేహంలో ఉండడం విశేషం. కనుక ఆయన దేహంలో ఆవిడుంది గనక ఆయన కంఠం ఆవిడ కంఠం కూడా ఒక్కటే. అందువల్ల కాలకంఠి అనడంలో అది విశిష్టత. ఆ శివశక్తుల ఏకత్వం తెలియజేసేటువంటి నామం ఇది. నల్లని కంఠం కల తల్లి అని ఒక మహానుభావుడు చమత్కరిస్తాడు. అర్ధనారీశ్వరాకృతి కనబడిందిట ఆ మహానుభావుడికి. కనబడినప్పుడు వర్ణిస్తాడు, అర్ధనారీశ్వరాకృతిలో కూడా నాకు కాలకంఠమే కనబడింది, నల్లదనమే కనబడింది. అది ఎలాగూ అంటే అయ్యవారి కంఠం నల్లగా ఉన్నది, అమ్మవారి కంఠం రత్నాల హారం వేసుకున్నారట. ఆ రత్నాల హారం వేసుకున్నప్పుడు సరిగ్గా కంఠం దగ్గర నీలరత్నం ప్రకాశిస్తుందట. ఎందుకంటే సరిగ్గా రెండు సమన్వయించబడాలన్నమాట. అంత చక్కగా సమన్వయం కోసమని అమ్మవారి ఇంద్రనీలమని పెట్టుకున్నారట రత్నాల హారంలో. ఆ పెట్టుకున్న ఇంద్రనీలమని అయ్యవారి కంఠంలో ఉన్న నీలిమికి దగ్గరగా వచ్చి రెండు కలిసిపోయి కనబడుతోందట. ఆ విధంగా ఇద్దరు అర్ధనారీశ్వరాకృతిలో కనబడ్డా కూడా నీలకంఠమే కనబడుతుంది అని వర్ణించాడు ఆ భక్తుడు. ఈ విధంగా కాలకంఠి అని వర్ణించారు. ఇలాగే పురాణాల్లో కూడా ససజ్జ కాళీం కామారిహి కాలకంఠీం కపర్దినీం అని ఆ శివునిలోనే కాళీదేవి కనబడిందని ఆ తల్లి కాలకంఠి కపర్దిని అని వర్ణించారు. కాలకంఠి కపర్దిని. కపర్దిని అంటే జటామాల కలిగినటువంటిది అని. జటాజూటానికి పేరు కపర్దం అని. కపర్దం కలవాడు కపర్ది. అమ్మవారు కూడా కపర్దినివే. మరి ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయన జటాజూటం కూడా ఆవిడిది కదా. అందువల్ల కపర్దిని అని వర్ణించారు. అటువంటి కాళీ కాలకంఠి అనడంలో నల్లని కంఠమనే కాకుండా కలభావం కాలము అని. కళ అంటే అవ్యక్త మధురం అని అర్థం. తెలుగు కళ కాదు, సంస్కృతం కళ. కళ అంటే అవ్యక్త మధురము అని అర్థం. తియ్యనైనటువంటి కంఠము కలది అని. ఎటువంటి తియ్యదనము అంటే ఇలా ఉంటుంది అని చెప్పలేం. భౌతికమైనటువంటి శ్రావ్య శబ్దాలతో పోల్చలేనటువంటి తియ్యదనం ఉంది అమ్మవారి కంఠంలో. ఆ కంఠం సామాన్యమైనటువంటిది కాదు. అందుకే కళ అంటే అవ్యక్త మధుర ధ్వని అన్నారు. అవ్యక్తము, మనం వర్ణించలేమిట. అటువంటి మాధుర్యం ఉంది ఆ కంఠంలో. అంటే అలౌకికమైనటువంటి నాదశక్తికి నిలయమైన కంఠం అమ్మవారిది. ఆ దివ్య శబ్దం, ఆ మాధుర్యం సరస్వతీదేవి యొక్క కచ్చపి వీణా మాధుర్యం కన్నా గొప్పది. అదే అనేక మార్లు వర్ణించారు. వినిర్భర్సిత కచ్చపి నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి నామంలో కూడా ఇదే వర్ణించబడింది. అమ్మవారి కంఠధ్వని ముందు సరస్వతీదేవి వీణ యొక్క ధ్వని కూడా చిన్నబోయిందిట. అంత మధురమైన కంఠం అమ్మవారిది. అందుకే కాలకంఠి అంటే కలభావన కలిగినటువంటి కంఠము. కాలము అంటే కలభావం, అంటే అవ్యక్త మధుర భావము కలిగినటువంటి కంఠము కలది అని కూడా అర్థం. అటువంటి కాలకంఠి అని జగదంబునికి వర్ణించారు. ఇంకొకటి కాలమును నియమించే కంఠము కలది అని కూడా అర్థం చెప్పారు. కాలము, శ్వాస, ఈ రెండింటికి సంబంధం ఉంది. శ్వాస కాలానుగుణంగా ఉంటుంది. అంతేకాదు శ్వాసే కాలాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి పుట్టేటప్పుడే నాకు ఇన్ని శ్వాసలు అని తెచ్చుకొస్తాడు వాడు. ఆ బ్రతుకంతా వాడికి ఇన్ని శ్వాసలు అని ఉంటాయి, ఇన్ని ఊపిరులు అని. అదే ఆయుష్ అన్నమాట అర్థం. ఆ శ్వాసే కదా ఆయుష్ అంటే. ఆ శ్వాసని నియంత్రించితే కాలాన్ని నియంత్రించినట్టే. అందుకే శ్వాసను నియంత్రించేవాడు కాలాన్ని నియంత్రించి ఆయుష్ని పెంచుకుంటాడు వాడు. అలాగా ఆ కాలాన్ని శ్వాసని నియంత్రించకుండా కాలం గడిపేవాడు అంటే యోగి కాకుండా ఉన్నటువంటి వాడు ఏమవుతాడు, వాడు ఆయుష్ తొందరగా పూర్తయిపోతుంది. యోగుల ఆయుష్ ఎక్కువ ఉండడానికి కారణం వాళ్ళ శ్వాసను నియంత్రిస్తారు. ఆ శ్వాసను నియంత్రించడం యోగశక్తి చేత అవుతుంది కనుక వాళ్ళ ఆయుష్ చాలా కాలం ఉంటుంది. కనుక శ్వాసని నియంత్రించడమే కాలాన్ని నియంత్రించడం అని చెప్పారు. కనుక కాలానికి శ్వాసకి సంబంధం ఉంది. ఈ శ్వాస పేటిక అనేటువంటి దానికి స్థానం కంఠం అని చెప్పారు. శ్వాస ఆడేటువంటి చోట్లలో కంఠం చాలా ప్రధానం. ఈ కంఠము ద్వారానే ఆ శ్వాస పైకి కిందకి కదులుతుంది. కనుక శ్వాసకి ఒక ప్రధాన కేంద్రం అవుతుంది కంఠం అనేటువంటిది. కనుక శ్వాసపేటిక కంఠపేటిక రెండు ఒకటిగా చెప్తారు. కనుక కాలాన్ని శాసించేటువంటి శ్వాసపేటిక కలది అనే అర్థం కూడా కాలకంఠీ శక్తికి చెప్పబడుతుంది. అమ్మవారు పూర్ణ కాలస్వరూపిణి కదా, కాలాన్ని కూడా శాసించేటువంటి కాలకాళీ స్వరూపిణి. అందుకే ససజ్జ కాళీం కామారిహి కాలకంఠీం కపర్దినీం అనే మాటలో కాలకంఠి
కపర్దిని, కాళి అనేటువంటి 3 నామాలకి ఒక విధమైన యోగికార్థం ఉంది. ఆ యోగికార్థమే ఇక్కడ కాలకంఠీ నామంలో మనం గమనించవలసింది. కాలంజరము అనే క్షేత్రం ఉంది. ఆ పీఠంలో అమ్మవారు కాలకంఠీదేవిగా నెలకొని పూజ పొందుతున్నారని మనకి దేవీ భాగవతాది పురాణాలు చెప్తున్నాయి. ఈ కాలకంఠీ నామము ద్వారా చక్కటి స్వరశుద్ధి లభిస్తుంది. మనకి చక్కటి స్వరాన్ని ఇచ్చేటువంటి శక్తి కాలకంఠీ శక్తి. అంతేకాక శివశక్తుల ఏకత్వాన్ని తెలియజేసేటువంటి గొప్ప నామం అది. ఈ విధంగా అమ్మవారి యొక్క శోభస్కరమైన దేహంలో కాలకంఠి అనేటువంటిది గొప్ప శోభ అన్నమాట. ఆ శోభ 2 విధములు, చక్కటి స్వరము, అలాగే శివునితో ఏకత్వాన్ని చెప్పే కాలకంఠము. ఇది కూడా సుముఖి, నళిని, శుభ్రు, శోభన, సురనాయిక, కాలకంఠి అని దివ్యమంగళ విగ్రహంలో ఒక నామం. ఇలా కనబడుతున్న ఆ రూపము కాంతిమతి అని మళ్ళీ చెప్పారు. కాంతిమతి, కాంతులు కలిగినటువంటిది అని. ఇక్కడ కాంతి అనే శబ్దము వెలుగు అనే కాకుండా కాంతి అంటే కమనీయత్వాత్ అని అర్థం. కమనీయత్వము కలిగినటువంటిది కాంతి అని. దేనిని చూస్తే కమనీయంగా సౌందర్యవంతంగా కనబడుతుందో దానికి పేరు కాంతి అని. కాంతిమతి అంటే సౌందర్యమతి అని అర్థం అన్నమాట. పూర్ణ సౌందర్య స్వరూపురాలు. అందుకే అమ్మవారు సౌందర్య లహరి. అది ఆనంద సౌందర్యమయమైనటువంటి దివ్యకాంతి అనమాట. అందులోంచి ఆనందము, జ్ఞానము, సౌందర్యము ఇవన్నీ కూడా ప్రకటింపబడుతున్నాయి. ఎక్కడైతే ప్రకటన ఉంటుందో దానికి కాంతి అని పేరు. వెలుగు ఉంటేనే కనిపించేది ఏదైనా. కనుక అమ్మవారి వెలుగుల రూపము అంటే అందులో దాచినదేదీ లేదు, అంతా స్పష్టంగా కనబడుతూనే ఉంది. స్పష్టంగా వస్తువుని చూపించేదే వెలుగు. అమ్మవారే కాంతిమతి, అన్ని వస్తువుల్ని ప్రకాశింపజేసే వెలుగు ఆ తల్లి. ఆ వెలుగు ఇదిగో జ్ఞానానికి, ఆనందానికి, వాత్సల్యానికి, మాధుర్యానికి అన్నిటికీ నిలయం. అటువంటి దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్న తేజస్వరూపురాలు కాంతిమతి అని. ఇంకొక అర్థంలో కాంతి అంటే ఇచ్ఛాశక్తి అని అర్థం. ఇచ్ఛాశక్తి స్వరూపిణి అని. ఎందుకంటే పరబ్రహ్మ ప్రకటింపబడినది ఇచ్ఛాశక్తి ద్వారా. కనుక ఇచ్ఛాశక్తి స్వరూపిణి అయిన జగదంబికే కాంతిమతి. కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి ఈ 4 నామాలలో ఒకవైపు ధ్వనిస్తున్న శబ్దాన్ని పరిశీలిస్తూ ఉంటే కాళీశక్తి ఇందులో సంకేతంగా కనబడుతున్నది అని భావన చేయవచ్చు. కాళీశక్తి అంటే కాలస్వరూపమైనటువంటిది. ఈ కాలస్వరూపమే కాలకంఠి అని వర్ణించబడుతూ కాంతిమతి అనేటువంటి నామంలో ఈ కాలం సమస్త కాంతులని తనలో లీనం చేసుకునేటువంటి శక్తితో ఉన్నటువంటిది అని, ససర్జ కాళీం కామారిహి కాలకంఠీం కపర్దినీం అనేటువంటి పురాణవాక్య ఆధారంగా కూడా కాలకంఠి అనేటువంటిది కాళీశక్తికి సంకేతంగా చెప్పబడుతున్నది. అందులో క్షోభిణి అని తర్వాతి నామం. ఈ క్షోభిణి అనేటువంటిది కూడా కాళీశక్తికి సంకేతమే. ఈ కాలమంతా కూడా ఒక విధమైన క్షోభిణి స్వరూపం. క్షోభ కలిగించేది క్షోభిణి అంటే కల్లోలము అని అర్థం, లేదా మథన అన్నమాట. క్షోభ అంటే మథన, మథనాత్మకమైన శక్తి అని అర్థం. ఈ మథన శక్తి కానీ లేకపోతే ఈ జగత్తు లేదు. నిరంతరం కదిలేటటువంటి స్థితిలో మథన అనేటువంటిది. మథన గొప్ప చైతన్యానికి సంకేతం. గొప్ప కదలిక ఎక్కడుంటుందో గొప్ప మథన అక్కడుంటుంది. కనుక మథన వల్ల ఏం జరుగుతుంది? కదలిక జరుగుతుంది. కదలిక వల్ల క్రమంగా సృష్టి స్థితి లయలన్నీ జరుగుతాయి. నిజానికి సృష్టి స్థితి లయ అనేదే ఒక పెద్ద కదలిక. కనుక సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి ఆగని కదలిక ఏదైతే ఉందో ఆ మథనమే క్షోభిణీ శక్తి అని. ఈ ఆగని కదలిక పేరే కాలము అంటే. కనుక ఆగని కాలం ఏదైతే ఉన్నదో ఆ కాలస్వరూపమే కాళి, ఆ కాళీ స్వరూపమే క్షోభిణి అని. ఈ క్షోభ ఎటువంటిది అంటే కాలం ఆగకుండా తిరిగేటప్పుడు అనేకములైన విషయాలు అందులో విలీనమైపోతూ ఉంటాయి. అనేక యుగాలు, కల్పాలు అన్నీ కూడా లీనమైపోతూ ఉంటాయి. బ్రహ్మాండాలు కూడా లీనమైపోతూ ఉంటాయి. అలా లీనమైపోతున్న అవస్థే క్షోభాకరమైనటువంటి అవస్థ. అదే లయకారక స్థితి అంటే. ఆ లయం చేసుకునే శక్తి కాలానికే ఉన్నది. కనుక కాలము అంటే నిత్యలయస్వరూపిణి అని. కాలం ప్రతి క్షణం కబళించడం దాని లక్షణం. అలా కబళించేటప్పుడు ఉండేటువంటి ఏ ఘర్షణ ఉన్నదో ఆ ఘర్షణే క్షోభ అని. కాలాన్ని కానీ ఆలోచిస్తేనే మన మనస్సు క్షోభిస్తుంది. ఎన్ని 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 మింగివేసింది, ఎన్ని కబళించి వేసింది అనే క్షోభాభావం మనలో కలుగుతుంది. అలాగా అజ్ఞానికి క్షోభ కలిగించేటువంటి శక్తి కాలంలో ఉంది. కానీ జ్ఞానికి మాత్రము ఆ క్షోభిణీ శక్తి విశేషాన్ని చూసి ఆనందిస్తాడు. అంత శక్తివంతంగా ఈ జగత్తును నడుపుతున్న కాలం అమ్మగా సాక్షాత్కరించి, అమ్మా నీ మహిమ అనంతం, అది అనితర సాధ్యమమ్మా అని నమస్కరిస్తాడు, ఆనందిస్తాడు. ఒక రామకృష్ణ పరమహంస ఆ కాళీదేవిని చూసి ఆనందించినట్లుగా. కనుక
క్షోభలో ఆట కనబడుతుంది జ్ఞానికి, క్షోభలో దిగులు కనబడుతుంది అజ్ఞానికి. ఈ విధంగా జగత్తుని లీలామాత్రంగా నడిపి లీనం చేసుకునేటువంటి క్షోభిని నిత్య మథన స్వరూపురాలు అని అర్థం. అసలు ఈ మథనే లేకపోతే జగత్తు లేదు. అసలు ఏ జగత్తు లేకుండా పరమేశ్వరుడు నిర్వికారి అయి తనలో తాను ఉన్నప్పుడు అంటే సృష్టికి పరాన్ముఖంగా ఉన్నాడు ఆయన. సృష్టికి సుముఖంగా లేడు. అంటే సృష్టి చేయాలనే సంకల్పం కూడా ఆయనలో లేదు. అటువంటి స్థితిలో కేవలం పరబ్రహ్మ మాత్రమే ఉన్నాడు అని. సృష్టికి పూర్వం ఆ స్థితి ఉందన్నమాట. సృష్టికి పూర్వం ఎలా ఉన్నది అనేది మన ఊహకు అందదు. ఊహకు అందాలి అంటే సృష్టిలో ఉన్నవాడికి అది సాధ్యం కాదు. మనం సృష్టిలో పడి సృష్టిలో తిరిగి సృష్టిలో లీనమైపోయే వాళ్ళం. సృష్టికి దాటిన స్థితిని ఊహించలేం కూడా. కానీ అది ఎప్పుడు ఉంటుంది. సృష్టిని దాటిన స్థితి ఉంటుంది. సృష్టికి పూర్వపు స్థితి ఉంటుంది. ఆ సృష్టికి పూర్వపు స్థితిలో పరమేశ్వరుడు ఉండగా ఆ పరమేశ్వరుడి లోపల క్షోభ మొదలైందిట. ఎలాగూ ఆయన యొక్క శక్తే కదిలించింది. ఊరుకున్నవాడిని ఊరుకోనివ్వకుండా ఆయన మనస్సును మథనం చేసింది ఆ తల్లి. ఆ మథనంలోంచి స్పందన పుట్టింది. ఆ స్పందనలోంచే ఆయనలో ఏకోహం బహుశ్యాం అనే కోరిక పుట్టింది. ఇలాగ ఆయనలో క్షోభను పుట్టించిన తల్లి ఆ జగజ్జనని. ఆ క్షోభ పుట్టగానే ఇదిగో ఇంత సృష్టి స్థితి లయ ఇత్యాది పంచకృత్యాలు పుట్టుకొచ్చాయి. కనుక స్వామి హృదయాన్ని క్షోభింపజేసిన ఇచ్ఛాస్వరూపిణి జగదంబిక అని. మొదటి కదా ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తే జ్ఞాన క్రియాత్మక శక్తిగా పరిణమించి క్రమంగా సృష్టిగా విస్తృతం చెందింది. కనుక నిర్గుణమైన పరమాత్మని స్పందింపజేసి సగుణుడిగా మార్చి సృష్టి స్థితి లయలన్నీ చేయించిన తల్లి. అందుకే ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ అని నమస్కరించారు శంకరాచార్యుల వారు. ఆయన సృష్టికి ఉన్ముఖంగా చేసినటువంటి తల్లి. ఆ విధంగా ఆయన మనస్సులో కలత లేదా కల్లోలం మథన సృష్టించి ప్రేరేపించి ఈ జగత్తుని నిర్వహింపజేసిన తల్లి కనుక క్షోభిణి అని చెప్పారు. ఈ విషయం మనకి విష్ణు పురాణంలో కనబడుతూ ప్రకృతిం పురుషంచైవ ప్రవిశ్యాత్మేచ్ఛయా హరి క్షోభయామాస భగవాన్ సర్గకాలే వ్యపాశ్రిత అని చెప్పారు. సర్గకాలే అంటే సృష్టి జరిగేటప్పుడు ప్రకృతి పురుషుడు అనే రెండింటిలో ఆ పరమాత్మ చైతన్యము కల్లోలాన్ని రేపింది అన్నారు. ఆ పరమాత్మ చైతన్యమే ఇక్కడ హరి అని చెప్పబడుతున్నది. హరి అంటే హరించేవాడు అని అర్థం. హరించేవాడికే కాలం అని పేరు. కాలం కన్నా హరించేదేముంది? కనుక కాలస్వరూపిణి అయినటువంటి అమ్మవారినే పుంలింగంలో చెప్తే హరి అని చెప్పాలి. హరించేవాడు హరి. ఇక్కడ ఈ ప్రకృతి పురుషులలో ఒక క్షోభన కలిగించిందిట, స్పందన కలిగించింది. కలిగించిన కారణంగా సృష్టి అనేది ఏర్పడింది. కనుక ప్రపంచంలో ఎల్లవేళలా క్షోభ అనేటువంటిది ఉంటుంది. అంటే మథన అనే ఉంటుంది. ఆ మథన లేకపోతే మామూలుగా ప్రతి క్షణం జగత్తే ఉండదు. ప్రతివాడిలో కదలిక. ఒక మహాకవి ఉన్నాడు అనుకోండి, ఆ కవిత్వం ఎక్కడి నుంచి పుడుతోంది? వాడి లోపల మథన జరగాలి. మామూలుగా ఉంటే కవిత్వం ఎక్కడొస్తుంది? మథనలోంచే కవిత్వం వస్తుంది. అంతర్నిరంతరమనింధన మేధమానే అన్నారు. మన మనస్సులో నిరంతరం అగ్ని మధించబడుతుందిట. అరణి మధించి అగ్ని తీసినట్లుగా అరణి అనగానే యజ్ఞం చేసేటప్పుడు ఓ 2 కర్రల్ని మథనం చేసి తీసుకొస్తారు. అది ఒక యజ్ఞపరమైనటువంటి వృక్షము. ఆ వృక్షపు కర్రల నుంచి మథన జరుగుతుంది. అదేవిధంగా మన అంతరంగంలో మథన జరిగితేనే అగ్ని పుట్టేది. అది ఏ అగ్ని కానివ్వండి, జ్ఞానాగ్ని అవనియండి, కోరిక అనే అగ్ని కానివ్వండి, క్రోధం అనే అగ్ని కానివ్వండి, మనలో చైతన్యం బయటికి ప్రకటింపబడాలంటే అగ్ని కావాలి, మథన కావాలి. ఆ మథనం చేసే శక్తి ఉండాలి. ఉంటేనే ఈ సృష్టికి కావలసిన చైతన్యం అంతా ఆవిర్భవిస్తుంది. మన శరీరంలో కూడా చైతన్యం కదులుతోంది అంటే మథన వల్ల, నిరంతర మథన వల్ల. అదేవిధంగా ఒక కవి తనలో తాను మథనపడి ఒక కావ్యాన్ని ఆవిష్కరిస్తాడు. ఒక సంగీతకారుడు తనలో తాను మథనపడి ఒక స్వరాన్ని ఆవిష్కరిస్తాడు. ఒక శిల్పి తనలో తాను మథనపడి ఒక శిల్పాన్ని సృష్టిస్తాడు. ఇలాగ కళా సృష్టికి కూడా తనలో తాను మథనం జరగాలి. కల్లోలము, క్షోభ అది జరగాలి. జరిగితేనే సృష్టిలో ఏదో కళనైనా సృష్టించగలిగాడు. ఈ విధంగా సమస్త జగత్తు కూడా ఈ క్షోభ వల్లనే సృష్టికి హేతు అవుతుంది. కనుక సృష్టి స్థితి లయలకు హేతువైన చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికే క్షోభిణి అని పేరు. మన్మథుడి యొక్క పంచబాణాల్లో కూడా క్షోభిణి అని ఒక బాణ విశేషం ఉంది. అంటే మనలోని కోరిక అనే చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం పేరే మన్మథుడు. అంటే మన్మథుడు ఒక దేవతని కాదు, మనలో ఉండే కోరిక అనే చైతన్యం. ఈ కోరిక అనే చైతన్యం ఫలవంతమయ్యే స్థితిలో క్రమంగా క్షోభిణీ శక్తిగా పరిణమిస్తుంది. ఆ క్షోభిణీ శక్తి అంటే
మథన సృష్టికి ఉన్ముఖం అయ్యేటప్పుడున్న స్థితి పేరు క్షోభిణీ శక్తి. ఆ క్షోభిణీ శక్తి నుంచి జగత్తు ఆవిర్భవిస్తుంది. వ్యక్తికి ఒక జగత్తు ఉంది, వాడికో ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంతో వాడు తిరుగుతూ ఉంటాడు. ఇదంతా మహాప్రపంచమైనప్పటికీ కూడా ఇందులో ఎవడి ప్రపంచం వాడిది. వాడి ప్రపంచానికి, వాడికంటూ ఏర్పరచుకున్న ప్రపంచానికి వాడిదంటూ ఒక క్షోభ కారణం అవుతుంది. ఆ క్షోభ కూడా అమ్మవారి యొక్క శక్తే కనుక క్షోభిణి. సర్వ జగత్ సృష్టి స్థితి సంహార కారిణి చైతన్యాన్ని క్షోభిణి అన్నారు. అయితే ఈ క్షోభిణీ శక్తి గోచరిస్తుందా అంత తేలిగ్గా అంటే స్థూలంగా కనబడేది కాదయ్యా ఆ శక్తి. అది అత్యంత సూక్ష్మమైనది. సూక్ష్మము అంటే చిన్నది అని అర్థం కాదు, మన మామూలు కంటికి గోచరించనిది అని అర్థం. బాగా శక్తి దేనికుంటుందో అదే సూక్ష్మంగా ఉంటుంది. ఒక శక్తి స్థూలమయ్యే కొద్దీ ఆ శక్తి తరిగిపోతూ ఉంటుంది, సూక్ష్మమయ్యే కొద్దీ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఉపాధి సూక్ష్మమవుతున్న కొద్దీ శక్తి పెరుగుతూ ఉంటుంది, ఉపాధి స్థూలమవుతున్న కొద్దీ శక్తి తగ్గుతూ ఉంటుంది. అది విశేషం. కనుక సూక్ష్మం అయినటువంటిది అంటే మహత్తర శక్తి స్వరూపిణి అని అర్థం అన్నమాట. కాలం సూక్ష్మస్వరూపం, కాలం ఇది అని మనం నిర్ణయించలేం. అటువంటి మహాకాల స్వరూపము సూక్ష్మస్వరూపము, అంతకన్నా సూక్ష్మమైనది ఏదీ లేదు. మన ఇంద్రియాల్లో చూసినా సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం అని వర్ణించారు పరమాత్మని. పరమాత్మ ఎక్కడుంటాడయ్యా అంటే కనబడ్డు. ఉంటే కనబడ్డేమిటి అని మనం అంటాం వెంటనే. స్థూలమైనదే కనబడుతుంది కానీ సూక్ష్మమైనది కనబడదు. ఉదాహరణకి మన శరీరం ఉంది, ఈ శరీరం స్థూలం కనుక కంటికి కనబడుతుంది. కానీ శరీరం కన్నా సూక్ష్మమైనది ప్రాణం, అది కంటికి కనబడదు. సూక్ష్మమవుతున్నవన్నీ కూడా కంటికి కనబడదు. కంటికి కనబడదు కనుక ప్రాణం లేదంటామా? లేదండి, ఉంది, అది ఉండడం వల్లే శరీరం ఉన్నది అని అంటాం. అలాగే ప్రాణం ఉండడానికి కూడా కారణం మరొకటి ఉంటుంది, అది దానికన్నా సూక్ష్మం అన్నమాట. ఇలాగా సూక్ష్మమైనది కంటికి కనబడదు కానీ అది లేకపోతే స్థూలం లేదనమాట. స్థూలమైన ఈ జగత్తంతటికి కారణమై ఏదైతే ఉందో ఆ తల్లి సూక్ష్మమైనటువంటి స్వరూపము. అందుకే ఇంద్రియముల కన్నా సూక్ష్మము మనస్సు, మనస్సు కన్నా సూక్ష్మము బుద్ధి, బుద్ధి కన్నా సూక్ష్మము ఆత్మ అన్నారు. అందుకే సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం అని వర్ణించారు. ఆత్మ అత్యంత సూక్ష్మతరమైనటువంటిది అని. కనుక మనస్సు కంటికి కనబడదు, బుద్ధి కంటికి కనబడదు. కానీ ఈ బుద్ధి మనస్సు ఇంద్రియముల ద్వారా వ్యక్తమవుతున్నాయి కనుక ఉన్నాయని గోచరించుకున్నాం. కానీ ఆ బుద్ధికి కూడా చైతన్యాన్ని ఇచ్చినటువంటి ఆత్మ ఎంత సూక్ష్మతరమో చూడండి. కనుక ఆత్మ పరమాత్మ అనేవి స్థూలమైన సాధనల వల్ల లభించేది కాదు అనే అవగాహన ఏర్పడడానికి సూక్ష్మరూపిణి అన్నారు. అలాగే కాలం కూడా సూక్ష్మరూపమైనటువంటిది. ఈ విషయమే మనకి వేదాలలో వర్ణిస్తూ అణోరణీయాన్ మహతో మహీయాన్ అని వర్ణించారు. అణోరణీయాన్, అణువు కంటే అణువైనటువంటిది, అత్యంత సూక్ష్మమైనటువంటిది అమ్మవారు. అందుకే సూక్ష్మరూపిణి అని. మన లోపల కుండలిని శక్తి కూడా అత్యంత సూక్ష్మస్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ తల్లి కాలస్వరూపిణి, కుండలిని స్వరూపిణి, ఆత్మస్వరూపిణి, యోగస్వరూపిణి అయినటువంటిది. ఈ సూక్ష్మరూపిణి అయినటువంటి జగదంబికే సర్వజీవుల యందు చైతన్యంగా ప్రసరిస్తుంది కనుక సూక్ష్మమైన ఆ చైతన్యాన్ని దర్శించడమే ఉపాసన. మన శరీరంలో ఆ చైతన్యం ఎలా నర్తన చేస్తుందో గమనించాలి. అంతేగాని అమ్మవారు ఎక్కడున్నారంటే ఎక్కడో మణిద్వీపంలో ఉన్నారని భావించడం కాదు. సరే, మణిద్వీపంలో ఉన్నారన్న భావన ఎక్కడ చేస్తున్నాం? మనం ఇక్కడి నుంచి మణిద్వీపానికి వెళ్ళి చూడట్లే, ఇక్కడ కూర్చుని మణిద్వీపాన్ని భావన చేస్తున్నాం. కానీ ఇక్కడ కూర్చుని ఏ అమెరికానో ఇంగ్లాండనో ధ్యానం చేయం. ఎందుకు? అది స్థూల ప్రపంచానికి సంబంధించినది కనుక వాటిని ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ధ్యానం చేస్తే లభించేవి కావవి, అది భౌతికంగా సాధించవలసినదే. కానీ మణిద్వీపం ఏదైతే వర్ణించబడిందో అది ధ్యానానికి లభ్యం. ఎందుకంటే మణిద్వీపం బయట విషయం కాదు, లోపల విషయం. కనుక అమ్మవారి చైతన్యమంతా మన లోపలే వ్యాపించింది. మనలో ఉన్న అమ్మవారిని పట్టుకోవడానికే సాధన అంతా చెప్పబడింది. ఆధ్యాత్మిక సాధన అంటే మన లోపల చైతన్యాన్ని జాగృతం చేసుకోవడానికి. ఆ చైతన్యం స్థూలంగా కనబడేది కాదయ్యా, స్థూలానికి వెనక ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటిది అని సూచించి ఆ చైతన్యం ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తుందో తర్వాతి నామాల్లో చూపిస్తున్నాడు. మన శరీరం కేవలం బయటికి కనబడుతున్నటువంటి ఇంద్రియాలు మాత్రమే కాదు, భౌతిక విజ్ఞానం అంతా అక్కడే ఆగిపోతుంది, ఇంద్రియాల దగ్గరే ఆగిపోతుంది. లేదంటే మేము ఇంకా చాలా డెవలప్ అయ్యామంటే ఏం డెవలప్ అయ్యారు? ఆ ఇంద్రియాలను కోసి ఇంద్రియాల్లో ఏవేవి ఉన్నాయో చూస్తారు. అది కూడా ఇంద్రియ జ్ఞానమే, అది కూడా ఇంద్రియాతీత జ్ఞానం కాదు. ఇంద్రియాన్ని లోతుకు తీస్తున్న కొద్దీ ఇంద్రియమే కనబడుతూ ఉంటుంది, చివరికి ఏమీ కనబడి శూన్యమే వాడికి కనబడుతుంది. కానీ ఇంద్రియాలకు వెనకాల ఉన్న విషయం ఇంద్రియాలకు గోచరించదు, కంటికి కనబడదు, కంటితో చూసి అవయవాలకు కనబడదు. అదేవిధంగా మన చేత్తో ఉపయోగించే పనిముట్లకు దొరకదు. అది సరే, మనకి ఒక తీగను కొస్తాం కానీ తీగలో ఉన్న విద్యుత్తుని మాత్రం మనం పట్టుకోలేము, కొయ్యలేము.
అలాగే ఈ శరీరంలో ప్రసరించేటువంటి ఆ ప్రాణరూప చైతన్యం మనం పట్టుకుంటే దొరకదు. సాధన చేసి పట్టుకుంటే ఆ ప్రాణశక్తిని మనం నిగ్రహించవచ్చు. ఆ ప్రాణశక్తిని గమనించి ఆ ప్రాణశక్తి నాది అనేటువంటి భావనను వదిలి అది అమ్మవారి స్వరూపమును గమనించిన వెంటనే ఆ ప్రాణశక్తిలో ద్యోతకమవుతుంది అమ్మవారి యొక్క తేజస్సు. వెంటనే మన శరీరం అంతా అమ్మవారే గోచరించి మనకి రెండు చేతులు ముకులించి నమస్కరిస్తా, అమ్మా నా శరీరాన్ని నిరంతరం పోషిస్తున్న నిజమైన తల్లివి నువ్వు, నా శరీరంలో చైతన్యంగా ఉండి నన్ను పోషిస్తున్న తల్లివమ్మా అని నమస్కరిస్తాం. అందుకే తర్వాతి నామాలు మన శరీరంలో దీపించేటువంటి అమ్మవారి యొక్క చైతన్యాన్ని చెప్తూ ఉన్నాయి. అటువంటి తల్లికి నమస్కారం. కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి. ఈ సూక్ష్మరూపిణి అనేటువంటి నామం ఉన్నదే అది ఇంతకు ముందు చెప్పిన నామాలకి ఇప్పుడు తర్వాత చెప్పబోయే నామాలకి మధ్య సంధిస్థానంలో చెప్పబడ్డ నామం. అంటే అటుకి ఇటుకి మధ్య ఒక అనుబంధాన్ని ఏర్పరుస్తుంది ఈ నామం. సూక్ష్మరూపిణి అనేటువంటిది అమ్మవారు, స్థూలమైనది కాదు అమ్మవారి యొక్క శక్తి అని. ధ్యానయోగ్యంగా ఒక స్థూలమైన మంగళ విగ్రహాన్ని వర్ణించినప్పటికీ అది కూడా సూక్ష్మమే. ఎందుకంటే కంటికి కనబడేది కాదు, ధ్యానానికి కనబడుతోంది, మనస్సుకి మనం భావంలోకి తెచ్చుకుంటున్నాం. కనుక భౌతికమైన నేత్రాల కన్నా మనోనేత్రం సూక్ష్మమైనది. ఆ మనోనేత్రంతో దర్శించాలని ప్రయత్నిస్తున్నాం. కానీ మనస్సు కంటే సూక్ష్మమైనటువంటిది చైతన్యమనే విషయం. అందుకే సూక్ష్మ రూపిణి అంటే అత్యంత సూక్ష్మము అని అర్థం అన్నమాట. ఆ అత్యంత సూక్ష్మము ఎలా విహరిస్తుందో తర్వాతి నామాల్లో చెప్తున్నారు. మన శరీరం కేవలము రక్తమాంసాలతోనో చర్మంతోనో ఎముకలతోనో పేర్చబడినటువంటిది కాదు, దీనిలో ఒక మహాశక్తి నిరంతరం ప్రసరిస్తోంది అని గమనించమని భారతీయ మహర్షులు తపోదృష్టితో గోచరింపజేసుకుని మనం ఘోషించి చెప్తున్నారు. అది మహాశక్తి లోపల ఉన్నది. ఈ మహాశక్తి భౌతికమైనది కాదు, అనంతమైన మహాశక్తి విశేషమే లోపల ఉన్నది, అక్కడి నుంచి గమనించు అని. ఇది కాకుండా ఇవేవీ లేవయ్యా, ఇవన్నీ కల్పన, ఇవి భావన అనే హేతువాది అంటూ ఉంటాడు. కానీ వాడు నిజానికి హేతువాది కాదు, వాడు మితవాది, అంటే పరిమితవాది అని అర్థం. వాడి బుద్ధి చాలా సంకుచితం, విస్తృతం కాలేదు. అనంత విశ్వాన్ని దర్శించగలిగే శక్తి వాడికి లేదు. ఒకవేళ విశ్వాన్ని దర్శించినా భౌతికంగా దర్శిస్తాడు, ఇది ఎంత ఉంది అంత ఉంది అంటాడు తప్ప దాని వెనకాల ఉండే మహాశక్తిని దర్శించలేడు. వీడి జ్ఞానం ఎలాంటిది అంటే, ఒక పిల్లవాడు ఇంట్లో స్విచ్ వేస్తే కరెంట్ వచ్చింది కనుక ఆ బల్బు వెలగడానికి కానీ ఫ్యాన్ తిరగడానికి కానీ కారణం స్విచ్ వేయడమే అంటాడు వాడు. కాదయ్యా బాబు, దీంట్లో విద్యుత్ అనేది ప్రసరించడం వల్ల అది తిరుగుతోంది, ఇది వెలుగుతోంది అని చెప్తే వాడికి అంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే వాడి కంటికి కనబడుతున్న స్విచ్ వేయడం, అది తిరగడం, అది వెలగడం. కనుక కంటికి కనబడుతున్నది కాదని కంటికి కనబడని చెప్తావేంటయ్యా అంటాడు. ఇలా కంటికి కనబడేదే నిత్యం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కంటికి కనబడేదే జగత్తు, కంటికి కనబడేదే నిత్యం కనుక జగత్తు నిత్యం అనే మూర్ఖత్వవాదులు కూడా ఉన్నారు. వీళ్ళు కంటికి కనబడేదే గొప్పది అంటారు, కానీ కంటికి కనబడని దానికి వెళ్ళలేరు వాళ్ళు. కానీ కంటికి కనబడేది, కంటికి కనబడనది దానిలో ఉన్నంతకాలమే ఉంటుంది. కంటికి కనబడనిది కానీ వదిలిందా కంటికి కనబడేది పోతుంది. కనుక ఇప్పుడు స్విచ్ వేస్తే అది వెలిగింది, ఒక్కసారి స్విచ్ వేసినా అది వెలగదు. ఎందువల్ల? ఆ స్విచ్ వేసినా పని చేయడానికి లోపల కూడా తిరుగుతోంది అని. అది కొంచెం ఎదిగిన వాడికి ఆ మాత్రం అర్థమవుతుంది. కాదయ్యా, ఇంట్లో ఒక విద్యుత్ అంటూ ఉన్నది, ఆ విద్యుత్తు వల్ల ఇవన్నీ వెలుగుతున్నాయి అని మరికొంత తెలివైన వాడికి అర్థమవుతుంది. కనుక విద్యుత్ ఎక్కడుంది? ఇంట్లో ఉంది విద్యుత్తు. కాదను, ఇది కూడా నిజమే. మొదటివాడిది ఎంత నిజమో మొదటివాడిది మాత్రం అబద్ధమా? స్విచ్ వేస్తే వెలిగింది తిరిగింది అంటే అబద్ధం అని అంటామా? నిజమే, అది కూడా ఆ స్థాయి వరకు అది నిజమన్నమాట. మళ్ళీ మరికొంత ఎదిగితే ఇంట్లో విద్యుత్ ఉంది, ఎందుకంటే అక్కడ మెయిన్ కనబడుతుంది, ఆ మెయిన్ స్విచ్లోంచి విద్యుత్ వచ్చి మొత్తం ఇళ్ళంతా వ్యాపించి ఉన్నది అని వాడంటాడు. కాదయ్యా, ఈ మెయిన్ స్విచ్కి కూడా కనెక్షన్ ఇస్తూ బయట ఉన్నది పోలు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని మరొకటి చెప్తాడు. సరే, అక్కడి దాకా మరొకటి ఎదుగుతాడు. కానీ అక్కడి దాకా విద్యుత్ రావడానికి కారణం ఏమిటి అంటే అసలు సోర్స్ వేరే ఉంది. ఈ విద్యుత్తునంతటిని ఇంటింటికి పంపే ఒక పెద్ద సోర్స్ ఉంది. ఆ సోర్సు దాకా ఎవడెళ్తాడు? జ్ఞానం ఉన్నటువంటి వాడు వెళ్తాడు. అలాగే మామూలు మానవుడు, భౌతికవాది అయినటువంటి వాడు ఈ భౌతిక జగత్తే నిత్యం అంటాడు. కాదు, ఈ భౌతిక జగత్తులో పరమాత్మ చైతన్యం ఉంది అని ఆ పరమాత్మని భిన్న భిన్నంగా చూస్తారు ద్వైత భ్రాంతి కలిగినటువంటి వారు. కాదు, ఆ పరమాత్మే సర్వత్రా వ్యాపించున్న మహాశక్తి అని దర్శిస్తారు ఆ విశిష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. ఆ జ్ఞానంలో మనం దర్శించితే ఈ సమస్తమైనటువంటి భూతకోటి యందు ఏ శక్తి ఉందో ఈ శక్తికి మూలశక్తి పరాశక్తి జగదంబిక. దాన్ని దర్శించాలి అంటే ముందు మనలో ప్రకాశించేటువంటి ఆ శక్తి చైతన్యాన్ని దర్శిస్తే ఆ పరాశక్తి దర్శనం లభిస్తుంది.
కనుక ఇంట్లో విద్యుత్ ఉంటే ఇంటికి మూలమైన మహా సోర్స్ ఒకటి ఉన్నట్లుగా మన శరీరంలో ఉన్న చైతన్యానికి మూల చైతన్యం మహా చైతన్యం జగదంబిక అని. అందుకు ఆ శరీరంలో తల్లి ఎలా ప్రకాశిస్తున్నది అని తర్వాతి నామాలు ఒక మహావిజ్ఞానాన్ని ఇస్తున్నాయి. కనుక ఇంత గొప్ప విజ్ఞాన సంపద కలిగిన నామాలు ఇక్కడి నుంచి చెప్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు. ఇందులో విశిష్టం యోగ విద్య ఒకవైపు చెప్తోంది, ఇంకొక వైపు శరీర చైతన్యం కూడా. ఎందుకంటే ఒక జీవి దేహాకృతి ధరించి ఎదుగుతున్నాడు అంటే వాడికే తెలియట్లేదు ఎప్పుడు పెరుగుతున్నాడు, లోపల ఏ కణాలు ఎలా ఉత్పత్తి జరుగుతున్నాయి, ఎముకలు ఎలా వృద్ధి చెందుతోంది, రక్తం ఎలా పరిగెడుతోంది, ఎన్ని నరాలున్నాయి, ఎన్ని కండరాలున్నాయి అనే జ్ఞానం వాడికే లేదు. వాడికి తెలియకుండానే లోపల ఒక చైతన్యం ఈ పనులన్నీ చేసుకుంటూ వెళుతోందనమాట. అలా మనకు తెలియకుండానే లోపల పనిచేసే ఒక మహా చైతన్యమే అమ్మవారు. ఆవిడ పనితీరు మనకు తెలియదు. కనుక మనలో నిత్యం పనిచేస్తున్నటువంటి జగదంబిక మనం పని చేయకుండా బద్దగించిన మనలో నిత్యం పనిచేస్తుంటుంది ఆ మహాచైతన్యం. అలాగా అమ్మ ఎంత గమనించుకుంటుందో చూసారా, అందుకే అమ్మ అన్నారు. పసివాడు వాడికి తెలియకుండా ఏడుస్తున్నా వేళకి అన్నం పెట్టే నిద్ర పుచ్చుతుంది తల్లి ఎలాగో మనకు తెలియకుండా మన శరీరంలో నిత్యం చైతన్యంగా తిరుగుతున్నది ఆ తల్లి జగదంబిక. అందువల్లనే ఆ లోపల ఎలా తిరుగుతోంది అమ్మవారని దర్శిస్తాడు ఇక్కడ. ఆ దర్శించే విధానం ఎంత చక్కగా చూపిస్తున్నాడంటే, మామూలు కంటికి ఇంద్రియములు కనబడితే సూక్ష్మమైన కంటికి ఆ ఇంద్రియాలను నడిపే దేవతాశక్తులు కనబడతాయి. ఇంకా సూక్ష్మమైతే ఆ దేవతాశక్తులకు కూడా మూలమైన దేవదేవీ శక్తి ఆత్మశక్తి కనబడుతుంది. కనుక ఆత్మ చైతన్యం శరీరంలో సప్తధాతువుల్ని శాసిస్తుంది. ఈ సప్తధాతువులు మొత్తం శరీరానికి మూలం అన్నమాట. వీటినే మూలధాతువులు అంటారు. ఈ సప్తధాతువులకి అమ్మవారు 7 విధములైన దేవతా స్వరూపంగా పాలన చేస్తూ ఉంటుంది. ఆ 7 ధాతువులతో మన శరీరంలో రక్త మాంస మజ్జ మొదలైన ధాతువులన్నీ నిర్మాణమే నడుస్తూ ఉంటుంది, శరీరం నడుస్తూ ఉంటుంది. ఈ 7 ధాతువులకి అధిష్టాన దేవతలు ఉన్నారు. ఈ 7 ధాతువులు కూడా లోపలికి వెళితే కనబడతాయి. కానీ 7 ధాతువులకి అధిష్టాన దేవతలు మాత్రం కేవలం సూక్ష్మ దృష్టిగా గోచరిస్తారు. సూక్ష్మ దృష్టి గోచరిస్తారంటే వాళ్ళు లేరని కాదు, వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు అక్కడ. ఎందుకంటే మాంసం బయటికి కనబడదు కనుక మాంసం లేదననం కదా, ఉంది అక్కడ, అది లేకపోతే శరీరం లేదు. కనుక లోపలికి ప్రవేశిస్తే మాంసం కనబడుతుంది. కానీ ఆ మాంసాన్ని కూడా శాసించే ఒక మహాశక్తి ఉంది ధాతు విశేషంలో. ఆ మహాశక్తిని గోచరింపజేయాలంటే యోగశక్తి ఆధారం. మన శరీరంలో 6 చక్రములు ప్రధానంగా చెప్పబడ్డాయి. వాటిపైన 7వ చక్రం సహస్రారమని. ఆయా చక్రముల యందు శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆ శక్తి కేంద్రాల్లో అమ్మవారు ప్రతిష్ఠితమై ఉంటారు. ఆయా శక్తి కేంద్రాల్లో ప్రతిష్ఠితమై అక్కడ నుంచి సప్తధాతువుల్ని నడుపుతూ ఉంటారు. కనుక యోగి ఏం చేస్తాడంటే ఆ శక్తి కేంద్రాల వద్ద ఉన్న అమ్మవారిని ధ్యానం చేస్తాడు. ఆ ధ్యాన యోగం చేత తన శరీరంలో ఉన్న ధాతువులో వ్యాపించున్న అమ్మవారిని గమనిస్తాడు. గమనించి క్రమంగా ఆ స్థూల భావాన్ని విడిచిపెట్టి అక్కడ జాగృతమైనటువంటి దివ్య చైతన్యంతో తాదాత్మ్యం చెంది క్రమంగా 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 ఆ పరమ చైతన్యంలో జీవ చైతన్యాన్ని లీనం చేసి మోక్షం పొందుతాడు. కనుక మన సప్తధాతువుల్ని నడిపేటటువంటి ఆ పరాశక్తిని దర్శించే ఒక గొప్ప జ్ఞానం ఇందులో కనబడుతుంది. ఇది పారమార్థికమైన మోక్షాన్నిచ్చే విశేషాన్ని అటు ఉంచి సప్తధాతువుల్ని శాసించేటువంటి దేవతా స్వరూపాలని 2 విధాలుగా మనం భావించాలి. ఒకటి ఆ దేవతా నామం అనడం, ఆ రూపాన్ని ధ్యానించడం. ఈ 2 చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఆ దేవతకు సంబంధించి ఏ ధాతువు ఉందో ఆ ధాతువు జాగృతం అవుతుంది. ఆ ధాతువులో దాగిన రోగకారక శక్తులు ఏవైనా ఉంటే అవి పోతాయి, పోయి అది చైతన్యవంతం అవుతుంది. అప్పుడు శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి దుష్టశక్తులు కూడా పోయి దేవతాశక్తి ప్రసరణ బాగా జరుగుతుంది. ఆ జరగడం వల్ల వాడి శరీరం దివ్యమవుతుంది. దివ్యం అవగానే వాడికి అన్నీ అనుకూలిస్తూ ఉంటాయి ప్రపంచంలో. కనుక భౌతిక ప్రయోజనం అలా ఉంటుంది. ఇక పారమార్థిక ప్రయోజనం అంటే అతడు ఆ దేవతా ప్రసాదం చేత క్రమంగా జ్ఞానాన్ని పొంది పరమ చైతన్యంలో లీనమవుతాడు. కనుక 2 ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ ఈ నామాలను మనం స్మరించడం వల్ల. ఆ నామాల వరుస ఇక్కడ నుంచి ప్రారంభమవుతోంది. ఇది ఒక ప్రత్యేకమైన విద్య. లలితా సహస్రనామంలో మకుటాయమానమైనటువంటి యోగ విద్యను ఇక్కడి నుంచి ప్రస్తావిస్తున్నారు. ఈ యోగ విద్యను ఇక్కడ అనేక భాగములుగా మనం విభజించాలి. 469వ నామం నుంచి క్రమంగా 474వ నామం వరకు కూడా ఈ సప్తధాతువుల్ని శాసించే శక్తుల పేర్లని సంకేతంగా చెప్తాడు. అటు తర్వాత 475వ నామం నుంచి పూర్ణంగా ఒక్కొక్క దేవత, ఆ దేవతకు పరివార దేవతలు, వాళ్ళ స్థానములు ఇవన్నీ వివరించబడతాయి. ఇది దేవతా స్వరూపం అంటే. దేవతా స్వరూపం అంటే ఏమిటో కాదు, మన లోపల ఉన్నటువంటి చైతన్యం యొక్క వివిధములైన స్వరూపాలు. లోపల ఒకటే చైతన్యం ఉంది అనేది ఒక్క మాట తేలిపోయింది.
కానీ ఒకే చైతన్యం ఒక్కలా లేదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉన్నది. ఆ ఒక్కొక్కలా ఉన్నప్పుడు ఒక మహా చైతన్యం ఒక కేంద్రం దగ్గర ప్రధానంగా పనిచేస్తుంటే ఆ ప్రధాన చైతన్యానికి సహకారిగా మరికొన్ని చైతన్యాలు ఉంటాయి. కనుక ప్రధాన శక్తిగా పనిచేస్తున్నది అధిష్టాన దేవత అయితే దానికి సహాయ దేవతలు అంగదేవతలు అంటారు. ఇలాగ అంగదేవతలు, పరివార దేవతలు, అధిష్టాన దేవతలు, వాళ్ళన్నింటికీ మళ్ళీ ఒక ప్రధాన శక్తి, ఇలా ఉన్నవన్నీ ఎక్కడో కాదు మన శరీరంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటికీ మూలమైన పరాశక్తి ఎవరో ఆ తల్లి ఆత్మస్వరూపిణి, ఆ తల్లి లోపలే ఉంది. కనుక స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వవిగ్రహ అని బ్రహ్మాండ పురాణం చెప్పిన వాక్యం చూడాలంటే ఆత్మస్వరూపిణి అయిన లలితాదేవి శరీరంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తిగా ఉన్నది. కనుక ప్రతి అణువు మన శరీరంలో దేవతాత్మకమే. ఇప్పుడు చెప్పండి ఎంతమంది దేవతలు ఉన్నారు? 3,33 కోట్ల, లెక్క పెట్టలేనన్ని కోట్ల దేవతలు ఉన్నారు. మన శరీరంలో ఎన్ని అణువులు ఉన్నాయో అందరు దేవతలు ఉన్నారు. ప్రతి అణువులో ఒక శక్తి ఉన్నప్పుడు ప్రతి అణువు ఒక దేవతే. కనుక మన శరీరం అంతా అనంత కోటి దేవతలతో కూడుకున్నాయి. ఈ అనంత కోటి దేవతల్లో ఒక్కొక్క కోట్ల దేవతలు ఒక సమూహం. కాళ్ళ దగ్గర ఒక శక్తి ఉంటుంది, అలాగే చేతుల దగ్గర ఒక శక్తి, అలా ఆయా ఇంద్రియముల దగ్గర ఆయా స్థానముల దగ్గర ఆయా శక్తులు ఉన్నప్పుడు అనేక కోట్ల శక్తులు అయ్యాయి. వీటన్నిటిని నియంత్రించేవి సప్తధాతువులు. సప్తధాతువులు ప్రధాన శక్తులు అనమాట. ఒక్కొక్క ధాతువు దగ్గర ఒక్కొక్క ధాతువుని నియంత్రించేటువంటి శక్తి. ఈ ధాతువులు శరీరం అంతా పరుచుకుని ఉన్నాయి. ఈ రక్త మాంస మజ్జాదులు శరీరం అంతా పరుచుకుని ఉన్నాయి ధాతువులు. కానీ శరీరం అంతా ఇవి పరుచుకుని ఉన్నప్పటికీ వీటిని కంట్రోల్ చేసే కేంద్రాలు మాత్రం 6. ఆ 6 సుషుమ్నా నాడి వద్ద 6 కేంద్రములు. ఆ 6 కేంద్రములే షట్చక్రములు అని చెప్పబడ్డటువంటివి. షట్చక్రముల గురించి పేర్లు తెలియకపోయినా అవన్నీ ఒట్టివే పిచ్చివే అనేటువంటి పిచ్చి మాటలు ఆడినప్పటికీ అవి మాత్రం పనిచేస్తూనే ఉంటాయి. అవి పనిచేస్తూ ఉండడం వల్లనే సప్తధాతువులు సరిగ్గా నిర్వహింపబడుతూ ఉంటాయి. ఆయా చక్రాలలో సప్తధాతువుల్ని నిగ్రహించే దేవతలు ఉన్నారు. ఆ దేవతని పట్టుకుంటే చక్కగా పని జరిగిపోతుంది. మనకి ఒక పని జరగాలి అంటే ఆ పనికి ఏదైనా ఆటంకం వస్తే ఏం చేస్తాం? ఆ పనికి ఎవరు అధికారో వాళ్ళని కలుస్తాం. కలిస్తే ఒకడు అధికారం అనుకుని వాడు కలిస్తే నాదేం లేదయ్యా, నా పై అధికారి ఉన్నాడు, వాడిని కలువు అంటారు. అప్పుడు ఆ పై అధికారి దగ్గరికి వెళ్ళి ఆ పని ఏదో మనం సమకూర్చుకొని వచ్చేస్తాం. అలాగే మన శరీరంలో ఎక్కడైనా ఏదైనా లోపం వచ్చిందంటే ఈ ధాతువుల్లో లోపం వచ్చింది అని అర్థం అన్నమాట. ధాతువుల్లో లోపం వస్తే ఆ ధాతువుని భౌతిక వైద్యంతో సరిచేయడం అనేది ఒక ప్రక్రియ కాదయ్యా. ఈ భౌతికం కంట్రోల్ చేసే సూక్ష్మశక్తి ఉంది అంటే ఆ సూక్ష్మశక్తిని ఉపాసన చేయాలి. చేస్తే ఏం చేస్తుందంటే ఆ సూక్ష్మశక్తి భౌతికాన్ని నిగ్రహిస్తుంది. నిగ్రహిస్తే ఆ ధాతువు బాగుపడుతుంది. ధాతువు బాగుపడితే శరీరం అంతా బాగుపడుతుంది. ఆ విధంగా శరీరాన్ని కొయ్యకుండానే ఔషధం వాడకుండానే ఈ సప్తధాతు నియంత్రణ శక్తుల్ని కానీ ఆరాధిస్తే శరీరం అంతా కూడా బాగుపడి యోగ శరీరం అవుతుంది. అది నిరోగ శరీరం అవుతుంది. ఏ రోగాది బాధలు ఆది వ్యాధులు లేకుండా ఉంటుంది. అంతేకాదు క్షుద్రశక్తులు కూడా చేరలేం. అలాంటి చికిత్స ఈ యోగిని రూప దేవతల్ని మనం ఆరాధించడం వల్ల వస్తుందన్నమాట. ఇంత ఉపోద్ఘాతాన్ని మనస్సులో బాగా దృఢంగా దాచిపెట్టుకుంటే ఈ తర్వాతి నామాలు చక్కగా అర్థమయ్యి మనం ఆ భావనలోకి ప్రవేశిస్తాం. భావిస్తే చాలు దేవత సంతోషిస్తుంది. దేవత ఎప్పుడు అనుగ్రహిస్తుందంటే భావిస్తే అనుగ్రహించే దేవత. దేవతకి మనకి మధ్య ఉన్న మాధ్యమం భావన. అందువల్లనే దీనికి బయట సాధనలు ఏమీ అక్కర్లే. చక్కగా కూర్చొని ఆ దేవతని భావన చేస్తే చాలు. అలా భావించడానికి నామాలు ఇచ్చారు మనకి వశిన్యాది వాగ్దేవతలు. కనుక ఒక్కొక్క నామం అంటూ ప్రేమగా అనగానే ఆ సప్తధాతువులకి సంబంధించిన దేవతలు సంతృష్టి చెందుతారు. వాళ్ళు సంతృప్తి చెందారు అనగానే సప్తధాతువులు బాగుంటాయి. సప్తధాతువులు బాగున్నాయంటే శరీరం బాగుంటుంది. శరీరం బాగుంది అంటే శరీరాన్ని ఆశ్రయించుకున్నటువంటి మనోబుద్ధులు చైతన్యము అన్నీ బాగుంటాయి. కనుక ఆది వ్యాధుల్ని నాశనం చేసి ఇహము పరము కూడా అందజేసే యోగిని శక్తులు ఈ నామముల ద్వారా చెప్పబడుతున్నారు. వజ్రేశ్వరి, వామదేవి మొదలైన నామముల ద్వారా. అటువంటి పరమయోగీశ్వరేశ్వరి అయినటువంటి జగదంబికకు నమస్కారము. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.